అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఈషా 25న అంటే ఈ క్రిస్మస్కి పండగకి మన ముందుకు రాబోతోంది. అండ్ ఖచ్చితంగా భయపెడతారు అనేది గ్లిమ్స్ టీజర్ ట్రైలర్స్ చూస్తే అర్థమైపోయింది. అండ్ ఈరోజు ట్రైలర్ 2 మిలియన్కి రీచ్లో ఉండి అంటే అర్థమవుతుంది ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఈ సినిమాకి వస్తుంది అనేది. మరి 25న ఈ సినిమా ఎంత భయపెట్టబోతుంది ఏంటి అనేది మనం చూడబోతున్నాం. నేనైతే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత చాలా భయపడి వణుకుతూ ఆ ట్రైలర్ టీజర్స్ని ఫినిష్ చేశానమాట. సో మరి టీం అంతా ఇక్కడ ఉన్నారు. ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ని ఇవాళ చేసుకోవడానికి 2 మిలియన్స్ రీచ్ అయ్యింది. అండ్ ఇంకా కొద్ది రోజులు రిలీజ్కి టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ డెఫినెట్గా ఈ సినిమాకి వస్తుందని అర్థమవుతుంది. జనరల్లీ వస్తున్న హారర్ సినిమాస్లో మనకి ఎప్పుడు కామెడీ ఉంటుంది, డైల్యూట్ అవుతుంది. బట్ ఈ ట్రైలర్ టీజర్స్ ఇవి చూసిన తర్వాత కంప్లీట్గా భయపెట్టబోతున్నారు అనేది అర్థమైపోయింది. సో హెచ్విఆర్ ప్రొడక్షన్స్పై కేఎల్ దామోదర్ ప్రసాద్ ప్రెజెంట్స్, హేమ వెంకటేశ్వరరావు ప్రొడ్యూసర్గా, శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో, ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజికల్ డైరెక్షన్లో, త్రిగుణ్, హెబా పటేల్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్ వీళ్ళందరూ ప్రధాన పాత్రల్లో మన ముందుకి ఈ ఈషా అనే సినిమా రాబోతుందన్నమాట. అలాగే బన్నీవాసు గారు, వంశీ నందిపాటి గారు మనకి ఈ సినిమాని అందిస్తున్నారు. మరి ఆల్రెడీ ట్రైలర్స్ టీజర్స్ చూసిన తర్వాత ఆయన టేకింగ్లోనే ఖచ్చితంగా భయపడే విధంగా ఉంది శ్రీనివాస్ గారు. చాలా టెన్షన్ పడుతూ ఫినిష్ చేశాను అది కూడా నేను. సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అండ్ ఇందాక అనుకున్నట్లుగానే ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులైంది. అండ్ ఎస్, ఆల్రెడీ బన్నీవాసు గారు కానీ, వంశీ నందిపాటి గారు కానీ ఆల్రెడీ రీసెంట్గా లిటిల్ హార్ట్స్, రాజు వర్సెస్ రాంబాయి సినిమాలతో హిట్స్ని అందుకొని ఇప్పుడు మరో హ్యాట్రిక్ని అందుకోవడానికి కూడా మన ముందుకు రాబోతున్నారు. లేట్ లేకుండా టీంని మనం స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ హేమ వెంకటేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశీ నందిపాటి గారిని, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బన్నీవాసు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన త్రిగుణ్ గారిని, అలాగే హెబ్బా పటేల్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్న దామోదర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే, గ్రూప్ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి సంతోష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. సో ముందుగా డిఓపి సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ కలిసినప్పుడే చాలా డీటెయిల్గా ఉన్నారు, ఎలా చేయాలా ఏంటి.
మనం చాలా డిఫరెంట్గా చేయాలి. సంతోష్ ఈ సినిమాతో మనం అంటే ఏ మూవీ చేసినా ఒక డిఫరెంట్గా ఉండాలి, ఛాలెంజింగ్గా తీయాలని ముందు చెప్తూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ పర్టికులర్గా ఉండాడు, అంటే లైక్ ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది లైక్ ఎవ్రీ క్రాఫ్ట్ హ్యాస్ నాలెడ్జ్ దట్. సో అందువల్ల ఇంత బాగా ప్రాజెక్ట్ రావడానికి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు. బన్నివాస్ గారు అండ్ వంశీ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, వెంకట గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. సో 2025 అనేది నా కెరియర్లో బిగ్గెస్ట్ ఇయర్ అండి సోఫార్. ఎందుకంటే అదొక మ్యూజిక్ డైరెక్టర్గా జనవరిలో కథా కమామిషు అనే సినిమా వచ్చింది. అది ఒక మంచి రామ్ కామ్, దానికి మ్యూజికల్లీ మోస్ట్ క్రిటికలీ ఎక్లెయిమ్డ్ అనమాట. అది ఆహా ఒరిజినల్. అండ్ అలానే దాని తదుపరి బాపు అనే సినిమా చేశాను, అది విలేజ్ డ్రామా. అండ్ రీసెంట్గా మిత్రమండలి చేశాను, బడ్డీ కామెడీ. అండ్ టు ఫినిష్ ద ఇయర్ ఇప్పుడు ఈషా అనే ఫిలింతో వస్తున్నాం, విచ్ ఈస్ అ హారర్ థ్రిల్లర్, ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ అనొచ్చు. సో ఇన్ని డిఫరెంట్ జానర్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఒక క్యాలెండర్ ఇయర్లో ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రాగా గారికి, అండ్ అలాగే ఈ సినిమాని మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ గారికి, అలానే వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి వాళ్ళు ఒక చాలా మంచి స్టేజ్ని ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. అది ఒక ఫిలిం లవర్స్ అందరికీ, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి, టెక్నీషియన్స్కి దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ విషయానికి వస్తే, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. మీ అందరూ నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ మ్యూజిక్ గురించి. సో మేము దీంట్లో ఏంటంటే ఒక కొత్తతనంగా మేము చేసింది ఏంటంటే, ఇది బేసిక్గా ఎమోషనల్ హారర్ థ్రిల్లర్. ఎక్కడెక్కడైతే హారర్ ఉందో, థ్రిల్లర్ ఉందో అక్కడంతా మేము వీ హ్యావ్ యూజ్డ్ ఒక కొత్త రకమైన సౌండ్స్తో మ్యూజిక్ కన్నా కూడా ఒక సౌండింగ్ అనేది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఎమోషనల్ స్పేసెస్ ఉన్నాయో ఫిలింలో అక్కడంతా ఒక ఇండియన్ క్లాసికల్ యూజ్ చేసి రాగాల్ బేస్డ్గా చేసాము. సో ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్ చేయడం జరిగింది, అలా కుదిరింది. అండ్ షూర్ షాట్ నేనే మ్యూజిక్ చేసినప్పటికీ కూడా నిన్న నేను మళ్ళీ టోటల్ ఫిలిం ఫస్ట్ కాపీ సారథి స్టూడియోస్లో వేసుకుని చూస్తే నేనే చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్, హారిఫైయింగ్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఆ సౌండింగ్కి. అండ్ ఐఎమ్ షూర్ 25th డిసెంబర్ రోజు ఎవరైతే ఈ జానర్ హారర్ థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఫుల్ మీల్స్లో ఉంటుంది. షూర్గా మీ ఫ్రెండ్స్ అందరితో వచ్చి గెట్ స్కేర్డ్, ఎంజాయ్ ద రైడ్. అండ్ ఐఎమ్ షూర్ December 25th రోజు ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక వైబ్స్ అయితే కొడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. థ్యాంక్ యూ ధ్రువన్ గారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ హేమ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నాకు ఫస్ట్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఏది రైట్ ఏది రాంగ్ అని గైడ్ చేసి ఒక బ్రదర్గా, ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్లో గైడ్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, ఈ సినిమాని చాలా చిన్నగా స్టార్ట్ చేసామండి. చాలా చిన్నదండి ఈ ప్రాజెక్టు, కానీ దీన్ని ఇంత గ్రాండ్గా కండక్ట్ చేస్తున్న బన్నీవాసు అండ్ వంశీ గారికి చాలా చాలా కృతజ్ఞత అండి. కమింగ్ టు మా హీరో త్రిగుణ్ గారికి, హెబ్బా పటేల్ మేడంకి, అండ్ సిరి అండ్ అఖిల్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా పెర్ఫామ్ చేసి, నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఈ కథకి మొత్తం మూల కారణం ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మన్నే శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా సిల్లీగా స్టార్ట్ అయిందండి ఈ సినిమా. ఎలా అంటే, ఒకరోజు డైరెక్టర్ గారు నన్ను జస్ట్ డ్రాప్ చేయమన్నారు అంతే. మహా అయితే అది ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అండి అంతే. జస్ట్ బండి మీద వెళ్తున్నాం ఇద్దరం కూడా. వెంకట్ మన మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాజాసాబ్ వస్తుంది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక హర్రర్ మూవీ చేసా వెంకట్, జస్ట్ సరదాగా విను అన్నారు. జస్ట్ ఒక 3 to 5 minutesలో కంప్లీట్ అయిపోయిందండి స్టోరీ.
అక్కడ ట్రాఫిక్లోనే ఉన్నాం, స్పాట్లోనే సార్ కట్ చేసేద్దాం సార్ మనం, చాలా చాలా బాగుంది అని ఆ విధంగా స్టార్ట్ అయిందండి. అసలు స్టార్ట్ అవుతుంది అవుతుంది అనుకోలేదు. అంత సిల్లీగా, అంటే జనరల్గా ఏదైనా కథ అయినా ఏదైనా ఒక 10 సిట్టింగ్లు, ఒక 15 సిట్టింగ్లు అయ్యి తర్వాత కథని ఎంచుకోవడం మళ్ళీ, అంటే చాలా చాలా చేంజెస్ ఉంటాయండి. కానీ ఈ కథకి స్టార్టింగ్ పాయింట్ మాకు బాగా ట్రాఫిక్ ఉన్న రద్దీ ఏరియా అండి. అక్కడ ఓకే చేసిన కథ, అంత సింపుల్గా స్టార్ట్ చేసిన కథని ఎంత గ్రాండ్గా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీనికి ప్రధాన కారణం బన్నీవాసు అండి, వంశీ గారండి, లేదంటే మా దామోదర్ ప్రసాద్ గారు, లేదంటే ఇది సాదా సీదా అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయ్యే సినిమా అండి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సార్, ఈ సినిమా వరకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టీజరు, ట్రైలర్ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వీటన్నిటి నుంచి మించి ఇప్పుడు మా సంతోష్ గారు కానీ మా టెక్నీషియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి మేమందరం ఒకటే, ఈ లైఫ్లో మాకు ఒక బ్రేక్ కావాలి అని ఈ సినిమాకు వర్క్ చేశాము. కానీ లక్కీ ఏంటంటే మా అందరి పెయిన్ అవ్వచ్చు, మా అందరి స్ట్రగుల్ అవ్వచ్చు, ఈరోజు ఒక మంచి స్థాయికి, ఈరోజు ఈ స్థాయిలో టీజరు, ట్రైలరు ఇంతగా వైరల్ అవుతున్నాయి, ఇంతగా క్లిక్ అవుతున్నాయంటే మాత్రం దానికి కారణం స్టేజ్ మీద ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు, బన్నీవాసు గారు, వంశీ గారే అండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కనిపించకుండా వెళ్ళిపోయినవి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ వీటికి మళ్ళీ ఒక ప్రాణం పోసినట్లుగా పోసి నిలబెట్టారు. డెఫినెట్గా ఇంత వైరల్ అవ్వడానికి 100% మాత్రం ఆ ముగ్గురే కారణం అండి. అందుకే ముందు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మిగతాది ఇప్పుడు ఇంకా మాట్లాడడం కన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమున్న పడ్డ స్ట్రగుల్స్ అవ్వచ్చు, మా పెయిన్ అవ్వచ్చు, ఏదైనా ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడతామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు హీరో త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు త్రిగుణ్. చాలామంది వాసు గారు నన్ను 10 ఏళ్ళుగా తెలుసు. ఇందాక వచ్చి ఇలా హాయ్ అని వెళ్ళిపోయారు. నేను అనుకున్నా ఓకే మారువేషం బాగానే వర్కౌట్ అయిందని. ఈ వేషాన్ని కాపాడని 10 నెలల నుంచి నేను అండర్గ్రౌండ్లో తిరుగుతున్నాను. బట్ ఇంకో వారం తర్వాత వెళ్ళిపోద్ది. బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ హియర్. ఈషా సినిమా ఫస్ట్ మేము రజనీకాంత్ గారి బర్త్డే రోజు 12/12 రిలీజ్ చేద్దాం అనుకున్నాము. దానికన్నా బెటర్ డేట్ ఆఫ్ కోర్స్ మేము ఇప్పుడు 12/12 రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆఫ్ కోర్స్ రజనీకాంత్ గారి బర్త్డే రోజు జై బాలయ్య అనాల్సిన ఒక స్పేస్లో మనం అందరూ ఉన్నాం. సో జై బాలయ్య అనేసి నెక్స్ట్ ఏంటి డేట్ అంటే 25th అన్నారు. రజనీకాంత్ గారి బర్త్డే, తలైవా బర్త్డే కన్నా బెటర్ డేట్ ఏంటి అంటే ఇంకా యేసుక్రీస్తు బర్త్డేనే దొరికింది మాకు. సో ఈ క్రిస్మస్ 25th డిసెంబర్ ఈషా సినిమా థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా చూడండి. సినిమా గురించి ఒక 2 ముక్కల్లో ఫినిష్ చేసేస్తా. ఫస్ట్ నేనే లాస్ట్ వచ్చే సినిమాలో షూటింగ్కి ఒక లాస్ట్ 15-20 డేస్ ముందే నేను ఎంటర్ అయ్యాను అనమాట. శ్రీనివాస్ గారికి నాకు ఒక చిన్న బంధం ఉంది. నా ఫస్ట్ సినిమా కథ డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గారే. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నా ఫస్ట్ సినిమా నన్ను తెలుగు సినిమా అని కాదు, నా ఫస్ట్ సినిమా అదే. సో మా దర్శకుడు, నా గురుగారు గుణం గంగరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు మాకు నిర్మాత అయితే, మాత అయితే పితాలాగా తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా 28వ రిలీజ్ అవుతుంది అనుకోండి. ఇంత దూరం వస్తాను నేను అస్సలు అనుకోలే. ఓ 2-3 సినిమాల తర్వాత ఇంటికి పంపించేస్తారు అనుకున్నారు. ఈ రోజు వరకు కూర్చోబెట్టి ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని సినిమాలు నన్ను తీసుకొచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా శిరస్సు వంచి నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ డెంట్ థింక్ ఒకే మాట చెప్తారు కదా, నువ్వు పిఆర్ పబ్లిసిటీ ఏం కాదు, వర్క్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే నేను వెళ్ళిపోతూ ఉంటామని నేను ఒక్కటే నమ్మాను. ప్రతి సినిమా వీ ట్రై టు గివ్ అవుట్ విత్ సమ్ క్వాలిటీ. అండ్ ఈషాకి పెద్ద బలం ఏంటంటే ఆఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్. దామోదర్ గారు ఫస్ట్ కథ చేసేటప్పుడు అలా మొదలైంది షూటింగ్ జరిగేది. అనుకునేవాడిని సరే ఈ సినిమా అప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, సార్ ఒక సినిమా ఇస్తే మనం కూడా కొంచెం చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వాసు గారు, వంశీ గారు 100% ఈ సినిమా మీకు ఈరోజు ఇంత దూరం కనిపించింది అంటే చాలామంది అవుతో చెప్తున్నారు ఓ వాళ్ళు తీసుకుంటే సినిమా చాలా బాగుంటుందండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్ సార్. బ్రాండ్ అంటారు కదా, అలా బ్రాండ్ మా సినిమా మీద కూడా పడ్డం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ విల్ రీచ్ అవుట్. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే హెబ్బా నేను మళ్ళీ చేస్తున్నాం, 2వ సినిమా. దీంట్లో ముద్దులు లేవు అన్ఫార్చునేట్లీ. 24 కేసెస్తో అక్కడ అయిపోయింది. అందరూ దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ 25th కిస్ అని సినిమా చేస్తారని. అన్ఫార్చునేట్లీ మా డైరెక్టరు
చేతులు మాత్రమే ముట్టుకున్నాం, అంతకన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే మధ్యలో నాకు కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి చాలా ఫ్యామిలీ గ్రేడెడ్ ఫిల్మ్గా చేసాం. జోక్స్ అపార్ట్, ఈ సినిమా మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక థ్రెడ్లో వెళ్తుందండి. నిజంగా భయపడతారు. ఇఫ్ యూ లైక్ హారర్ ఫిల్మ్స్, మీరు థియేటర్లో కూర్చొని నేను ఒక హారర్ ఫిల్మ్ చూడాలి ఫ్రెండ్స్తో వెళ్ళి పడిపోవాలి అంటే డెఫినెట్గా మీరు ఈషా సినిమా చూడొచ్చు. నాకు కూడా ఒక సుడుంది, నా 3వ హారర్ సినిమా. ఫస్ట్ది అందరికీ తెలిసిందే, చీకటిగల్లో చెత్త కూడా ఎంత చెత్త కొట్టిందో తెలుసు. తర్వాత కథ కంచికి మన ఇంటికి, అది కూడా చాలా బాడింది. అండ్ ఈషా, ఐఎమ్ ఆల్సో హోపింగ్ దట్ ఈ హారర్ జానర్లో ఇంకొక పెద్ద హిట్ పడుతుందని. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ అండ్ సౌండ్ ఎస్పెషలీ చాలా బాగుంటుందండి. మీరు చూస్తారు కదా, ఒక హారర్ సినిమా కావాల్సిందే అది. సంతోష్ మా సినిమాటోగ్రఫర్ అండ్ ధ్రువన్ మ్యూజిక్. ఈ సినిమా చూసి చెప్పండి, మళ్ళీ మా సినిమా గురించి మేమే పొడిగినట్టు ఉంటుంది. సో వన్స్ అగైన్ December 25th ఫిల్మ్స్ రిలీజింగ్, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. చెప్పినట్టు జై బాలయ్య కాకపోయినా మెరీ క్రిస్మస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రిగన్, మీ కెరియర్లో ఇది ఒక మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మూవీ నుంచి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సెట్ చేసుకున్నారు హెబ్బా పటేల్, తను ఇప్పుడు మాట్లాడతారు. I think it's going to be tough to match Adit's speech, so I'll keep it short. First of all, I'd like to thank Venkat sir and Damodar sir for creating this film, for believing in the subject, and then to Banivasu sir and Vamshi sir for believing in this project, backing this project and giving it the boost and the confidence that it needs. It's a big boost for all of us. Bani sir, it was my dream to work with you and I'm very happy I finally get to associate with you. Coming to the team, that you know, Srinivas sir is a very serious filmmaker and he's made a very serious film. So my wish for the film is that Srinivas sir smiles after the release of the film and he continues to remain smiling, because this is a great film that he's made. There's a lot of hard work that's gone into it and I just want this film to work for him. థ్యాంక్ యూ హెబ్బా పటేల్. అండ్ ఈ ఇద్దరు డియో ఎప్పటి నుంచో Pre-release lo malli inka chepta. థ్యాంక్ యూ హెబ్బా పటేల్. థ్యాంక్ యూ మైక్. థ్యాంక్ యూ. ఎస్, ఇద్దరు డియో బ్లాక్ బస్టర్, ఎప్పుడు ఏ సినిమాలు చేసుకున్నా ఏదంతకున్నా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంది. సో వంశీ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. 12th రావాల్సింది, కొంచెం లేట్ అవుతుంది. 25th రాబోతున్నాం, డిసెంబర్ 25th. భయపెట్టడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మీరందరూ భయపడటం మాత్రం పక్కా. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లోజ్ టు 10 million రీచ్ ఉంది, ఇది డిజిటల్ రీచ్, ఇంక్లూడింగ్ యూట్యూబ్, మెటా, ఎక్సెట్రా. సో యా, ప్లీజ్ కమ్. సిరి గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో అదే మేము ఒకటే చెప్పబోతున్నాం, భయపడతారు. మీకు అందరికీ బాగా ఎక్కువ భయం వేస్తే సింగిల్ స్క్రీన్స్ అన్నిటి దగ్గర తాయెత్తులు రెడీగా ఉన్నాయి. సో ఆ తాయెత్తులు తీసుకుని కట్టుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా. అట్లీస్ట్ కొంచెం భయం తగ్గుద్ది. భయపడకపోతే యాజ్ ఇట్ ఈస్ నాకు కాల్ చేయండి, నేను భయపెడతామేమో. సో థ్యాంక్ యూ. ఇక్కడ ఐ విల్ టాక్ మోర్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వంశీ గారు. అంటే 3D మూవీ చూసినప్పుడు 3D గ్లాసెస్ తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇప్పుడు తాయెత్తులు తీసుకోమంటున్నారు. ఖచ్చితంగా తీసుకొని నేనైతే 4-5 కట్టుకుంటాను ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన సిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. పర్లేదు, మీరు మాట్లాడాక తర్వాత బన్నివాసు గారు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. ఏంటి ఇంత గట్టిగా వినిపిస్తుంది? ఓకే, సారీ, నాకు మైక్ అవసరం లేదు, బట్ ఇప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సారీ, తిట్టుకోవద్దు, కొంచెం లేట్ అయింది, షూటింగ్ నుంచి వచ్చా అనమాట. సారీ వెయిట్ చేసి ఉంటే. యా, ఈషా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయగలనని నమ్మకం పెట్టుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అంటే నేను చాలా వెబ్ సిరీస్లు ఫర్ యూట్యూబ్ అండ్ OTT చేశాను, కానీ మూవీస్ పరంగా ఇదే నా ఫస్ట్ క్యారెక్టర్ ఉంది, ఇంత మంచి ఇంపార్టెంట్ స్కోప్ ఉండే రోల్ చేయడం. అండ్ వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మాలాంటి కొత్త యాక్టర్స్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు, కొత్త సినిమాల్ని తీసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మా కో యాక్టర్స్ హెబా, అరుణ్, అఖిల్ ఈరోజు రాలేదు. వీళ్ళు ముగ్గురు మీరు ఇచ్చిన సపోర్ట్, ఫన్, ఆ ఎనర్జీ, లైక్ నా జర్నీ అంతా చాలా బ్యూటిఫుల్ అయిపోయింది మీ అందరి వల్ల.
ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. ఫర్దర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు కొంచెం దాచుకొని మాట్లాడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సిరి. అండ్ వంశీ గారు కానీ బన్నివాసు గారు కానీ జాయిన్ అయితే ఏ సినిమా అయినా అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. అది ప్రమోషన్స్లోను ఆడియన్స్కి చాలా అతి చేరువలో తీసుకెళ్తారు. ఆ సినిమాని పెద్ద హిట్ చేస్తారు. ఇప్పుడు బన్నివాసు గారు మాట్లాడతారు. చివరికి ఎలా అయిందంటే మాది నిన్న ఎవరో ఎక్కడ రెస్టారెంట్కి వెళ్తే కొత్తగా సినిమా తీస్తున్నాను సార్ అని చెప్పి ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. సరే తీస్తున్నారు కదా ఏదైనా సజెషన్ అడుగుతారేమో అనుకుంటే సార్ మీరు పబ్లిసిటీ చేయడానికి ఎంత తీసుకుంటారని అడిగాడు. అప్పుడు అనుకున్నాను నేను, అమ్మో అర్జెంటుగా ఇప్పుడు ముందు ప్రొడక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేయాలి ముందని చెప్పి. అండ్ యా అఫ్కోర్స్ అది సినిమా మీద ఉండే వంశీకి నాకు సినిమా మీద ఉండే ప్యాషన్. ఆ ప్యాషన్ చూసే దాము గారు ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతలు మాకు అప్పచెప్పారు. అంటే డెఫినెట్గా మా వంతు కృషి అంతా చేస్తున్నాం. మొన్న లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా నేను అన్నాను కొంచెం టైం ఉంటే బాగుండు అని చెప్పి. భగవంతుడు బాగా విన్నాడేమో, దీన్ని 25th పంపించాడు దాన్ని. సో దట్ మాకు రియల్లీ వీ గాట్ ఏ ఛాన్స్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఇంకా మంచి ప్రమోట్ చేయడానికి మంచి టైం దొరికింది. అండ్ బికాజ్ ఆఫ్ ఫస్ట్ మనం 12th రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ మీకు అందరికీ కూడా తెలుసు కొన్ని సిచ్యువేషన్స్ చాలా అవతల వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఇవన్నిటిలోని కూడా మనం కూడా అన్ని సినిమాలకి కోఆపరేట్ చేయాలి కాబట్టి మేము కూడా ఈ సినిమాని 25th జరగడం జరిగింది. అండ్ ఇందాక వంశీ చెప్పేసాడు, నేను ప్రిపేర్ అయిన 2 డైలాగులు కూడా భయపెడతాం, కొంచెం లేట్ అవుతుందేమో కానీ గట్టిగా భయపెడతాం మాత్రం గ్యారంటీ. అండ్ ఇంకా భయపెడతానికి, ఇంకా ఆ కాపీని క్లీన్ చేయడానికి కానీ ఆ కాపీని ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి కానీ డైరెక్టర్కి మంచి టైం దొరికింది. సో డెఫినెట్గా మిమ్మల్ని అయితే భయపెడతాం. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన రోజునైతే మాత్రం ఆ రోజు రాత్రి డెఫినెట్గా యూట్యూబ్లో ఆంజనేయ దండకం అయితే మాత్రం వ్యూస్ బాగా పెరుగుతాయి. సో ఆంజనేయ దండకం ఎవరన్నా మ్యూజిక్ ఏదైనా ప్రిపేర్ చేస్తుంటే బాగా ప్రిపేర్ చేసుకోండి 25th. అండ్ మళ్ళీ మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అందరి గురించి మళ్ళీ మాట్లాడాలి ఎలాగని. సో టుడే షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం క్రూ అందరికీ కూడా అఫ్కోర్స్ ఫస్ట్ టైం హెబ్బా గారు కానీ ఆదిత్య కానీ, సారీ నాకు ఆదిత్యనే త్రిగున్నప్పుడు ఇప్పుడు త్రిగున్నంట. నాకు ఎప్పుడు చాలా బాగా తెలుసు, 10 years నుంచి గుర్తుపట్టలేకపోయాను. ఇందాక వచ్చినట్టుగా అంత మారిపోయాడు. అంటే ఫిలింలోనేమో వేరేగా చూస్తున్నాను కదా, మేబీ దాని గురించి అనుకుంటాను. అండ్ అందరికీ కూడా సిరి అండ్ మా రాజు ఏమో ఇంకా షూటింగ్లో ఎక్కడ ఉన్నట్టున్నాడు. అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, డైరెక్టర్ గారు కానీ అందరికీ కూడా మంచి పేరు రావాలి. అండ్ ఎస్ గాట్ టైం కాబట్టి ఇంకా మంచి కాపీ మీకు ఇస్తాము. అండ్ అసలు ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఇంత చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ట్రైలర్ రిలీజ్ చేస్తే, అంటే 2 days అవుతుంది ట్రైలర్ రిలీజ్ చేస్తే, ఒక్కొక్క ఇన్స్టా ఐడిలో చాలా ఐడీస్ ఉన్నాయి. పొద్దున వంశీ నాకు పంపిస్తున్నాడు 1 million, 1.5 million, అట్లా చూస్తే ఇట్స్ మోర్ దెన్ 10 million. అండ్ హానెస్ట్గా చెప్తున్నాం, మేము పుష్ పెట్టింది యూట్యూబ్లో పెట్టాము తప్పితే ఇన్స్టాలో ఎక్కడా కూడా పుష్ పెట్టలేదు దీనికి. జస్ట్ అందరు ఐడీలకి ఫ్రీగా ఇచ్చేసాం అంతే, చేసుకోండి అని చెప్పి. జనరల్గా ఏంటంటే మేము ఇది రిస్ట్రిక్ట్ చేస్తారు, పలానా ఛానల్లో ఉండాలి పలానా ఛానల్లో ఉండాలి అని. అట్లా కాకుండా ఇది ఫ్రీ చేసాం అంతే అందరికీ. నియర్లీ విత్ ఇన్ 48 hours ఇట్ క్రాస్డ్ 10 million మోర్ దెన్. చాలా తక్కువ డబ్బులతో పుష్ ఎక్కడ పెట్టకుండా. నిజంగా అదేంటంటే కంటెంట్ వర్త్ అది. అండ్ అందరికీ కూడా ఈ ట్రైలర్ అవైలబిలిటీగా ఉండేటట్లు చేయడం అనేది మాకు చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని బాగా జనాల్లోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నివాసి గారు. 3rd హ్యాట్రిక్ కూడా కొట్టేయండి ఈ సినిమాతో, ఇషాతో. అమ్మా లేదా ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ అయిపోయింది, రాజు వెక్స్రాంబ్ అయిపోయింది. వద్దు, మంచి సినిమా చేద్దాం. ఓకే సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. 12th to 25th, ఒరిజినల్గా 25th అనుకున్న డేట్ ఈ సినిమాకి. వాసును వంశీ లేదు సార్ మనం 12th వద్దామంటే కొంచెం అడ్వాన్స్ చేసాం. బట్ ఇట్ వెంట్ బ్యాక్ టు 25th వాట్ ఎవర్ ద రీజన్స్. హిందీలో అంటే బేసిక్గా ఒక 30 ఏళ్ళ క్రితం సినిమాలు తీసిన టైంలో ఒక 2-3 సినిమాలు హిందీలో తీసినప్పుడు ఒక సామెత ఉండేది, హిందీ సామెత ఏంటంటే, మొన్న ఏదో ఈవెంట్లో చెప్పాను మళ్ళీ చెప్తాను. లేదు, ఫ్లాప్ ఫిల్మ్ బనానా పడతాయి, హిట్ ఫిల్మ్ బన్ జాతాయి అంటే సమ్ టైమ్స్ వెన్ యూ థింక్ ఇట్స్ వెరీ ట్రూ. అర్థమైంది నీకు లక్ష్మి?
ఫ్లాప్ ఫిలిము కష్టపడి చేయాలంట, హిట్ ఫిలిం దానికి అయిపోతుందంట. నువ్వు ఆ మొహం పెట్టగానే చెప్పాల్సి వచ్చింది ఎక్స్ప్లెనేషన్, అది క్వశ్చన్ మార్క్. సో 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 అది మాట. సో 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 సంథింగ్ ఏంటంటే, సో యూనో కొన్ని డైరెక్షన్స్ అటు వెళ్తుంటాయి. రియలీ ఇఫ్ ఇట్స్ ద ఫిలిం ఇస్ బ్లెస్డ్ ఇనఫ్, దెన్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ సినిమా కూడా. ఇది అందరూ హారర్ అంటున్నారు, ఇది థ్రిల్లర్ ఫిలిం, ఇది టింజ్ ఆఫ్ హారర్. కానీ డెఫినెట్గా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ఇది వాసు వీళ్ళందరూ చెప్పినట్టు భయం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎంత కాదనుకున్నా, ఎంత ఛాలెంజ్ చేసుకున్నా మీరు, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ దట్ ఫియర్ విల్ బీ ఇన్ యూ. సో అట్ ద సేమ్ time you'll have a good feeling also. When you come, you'll have a combined feeling. So, you know, having said that, thanks for coming. మరి 25th వరకు ఎట్లా మేము ఈ పనులు చేస్తూనే ఉండాలి, ప్రోగ్రాంలు పెడుతూనే ఉండాలి కాబట్టి విల్ కీప్ మీటింగ్. అండ్ టీం గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. ఈ టీంలో కొత్తగా అంటే మొన్న ఆల్రెడీ మాట్లాడేసాను డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడాలి, సిరి, హెబ్బా అండ్ అరుణ్. ఈ ఫిల్మాకి కాస్టింగ్ చేసినప్పుడు కాస్టింగ్ చాలా కష్టపడ్డాం. అంతకుముందు చెప్పినట్టున్నాను, చాలామంది అనుకుని దెన్ ఫైనలీ వి బాయిల్ డౌన్ టు హెబ్బా కానీ, అరుణ్ కానీ, సిరి కానీ, ఇంకొంత అఖిల్ కదా, అఖిలేగా, అఖిల్, యా, తనం కానీ, పృథ్వీ కానీ, మైమ్ మధు కానీ, ఇట్లాంటి చాలామంది ఉన్నారన్నమాట. అండ్ ఫ్యూ స్టేజ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు పెద్ద గుర్తురావట్లేదు కానీ, బట్ వెన్ యూ సీ ద ఫిలిం యూ నో వై వీ హ్యావ్ డన్ దట్ కాస్టింగ్. సో అందరికీ కూడా యూనో ఐ విష్ దెమ్ ద బెస్ట్ అండ్ టు హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కెరియర్. విల్ టాక్ ఫర్దర్ ఇన్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ దామోదర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Q&Aని మొదలు పెడతాం. చైర్స్ ప్లీజ్. బన్నీవాసు గారు, అలాగే వంశీ గారు, త్రిగుణ్ గారిని, హెబ్బా పటేల్ గారిని, శ్రీనివాస్ మన్నే గారిని, సిరి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా అందరూ కూడా, దామోదర్ గారిని, మిగతా అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ హేమ వెంకటేశ్వర ప్రసాద్ గారిని కూడా, సార్ మీరు వెంటనే వెళ్ళిపోయారు. హలో, అటెన్షన్ ప్లీజ్, అటెన్షన్ ప్లీజ్ అంటున్నా. ఫోన్ మాట్లాడుకుంటారు, మైకులు పట్టుకుంటారు. వాసు గారు ఏమండి, ఇప్పుడు అంటే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, జస్ట్ ఫర్ రిచువల్ సేక్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇండస్ట్రీలో మహామహులు, అతిరథ మహారథులు అనుకున్న వాళ్ళు కూడా చెయ్యలేని పని మీరు చిన్న సినిమాలకి, చిన్న సినిమా నిర్మాతలకి చేస్తున్నందుకు మాత్రం మీడియా ముఖంగా, ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట అన్నారు డైరెక్టర్ గారు, నేనంటే మీకు బాగా ఇష్టం కదా, పర్సనల్ గా బాగా ఇష్టం కదా. బాగా ఇష్టాలు ఇక్కడ పనిచేస్తారు, చాలా మంది బాగా ఇష్టం ఉంటారు, బాగా చేస్తున్నారు. ఇది ఓకే, అతిరథ మహారాజులు చాలా మంది చేయలేని పని మీరు చేస్తున్నారు. మీకు నా మీద ఉన్న ప్రేమ కొద్దీ నన్ను కాల్ చేస్తున్నారు. కాదు, ప్రేమ వేరు, ప్రేమ వేరు. ఇప్పుడే డైరెక్టర్ గారు మాట అన్నారు, అందుకని నాకు ఆ మాట స్ట్రైక్ అయింది. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు అడ్రస్ లేకుండా ఎగిరిపోతాయండి, వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ సినిమాకి ఈ రోజున మైలేజ్ కానీ
అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, బాగుంది. మరి చెప్పకపోతే ముందు ముందు చెప్పకపోతే ముందు ఎలా? అది వద్దు. వినండి, నేను ఇప్పుడు దాని మీదే కన్కరెంట్ క్వశ్చన్ దాని మీదే ఉంది. ఇప్పుడు మీది ఒక మీడాస్ టచ్ లా తయారైంది సినిమా. మీడాస్ టచ్ అంటే ఏది ముట్టుకుంటే అది గోల్డ్ అయిపోతుంది, అది మీడాస్ టచ్. మీడాస్ టచ్ లా తయారైంది. మీరేమో సినిమా తర్వాత సినిమా చేస్తున్నప్పుడు మీ తాలూకా మైండ్ సెట్లో అంటే మీరు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు? ఎందుకంటే ఇమేజా పెరుగుతున్నది, ఎవరో మిమ్మల్ని ఏమో కాఫీ డేలోనో ఎక్కడో కలిసి ఎంత పుచ్చుకుంటారని అడుగుతున్నారు, అంత పాపులర్ అయ్యారు మీరు. సో అది ఒక రకంగా బర్డెనే కదండి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అలా కాదు నాగేంద్ర గారు, మీరు దాన్ని ఎలా చూసారు? ఇప్పుడు నేను ఇంచుమించు 27 ఫిలిమ్స్ చేశా, మీకు తెలుసు. మంచి మంచి సినిమాలు చేసాము, కొన్ని మంచి బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి నేను కనబడితే పబ్లిసిటీకి అంతా తీసుకుంటున్నారంటే నేను ఎదిగినట్ట, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను నిన్న. యు బికేమ్ సో పాపులర్ ఇన్ ది పబ్లిక్, ప్రమోషన్స్ వాళ్ళకి తెలియనక్కర్లేదు, వాళ్ళ మనసులో ఉండే ఆర్ద్రత ఏంటి, కొత్త డైరెక్టర్లు కొత్త ప్రొడ్యూసర్లు ఉండే ఆ వెట్ ఏంటి అనేది పబ్లిక్ కి తెలియనక్కర్లా. పబ్లిక్ ఏం తెలిసిందంటే మీరు చాలా గొప్పగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి సినిమాలు నిలబెడుతున్నారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. అది మీకు ఏ రకంగా ఛాలెంజ్ క్రియేట్ చేస్తున్నది? దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే దాంట్లో ఉండే ఛాలెంజ్ మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. యాక్చువల్లీ చాలా పీస్ఫుల్గా ఉన్నానండి, ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళందరూ కష్టాలు చూస్తున్నాం. నేను ఇప్పుడు హ్యాపీగా ఒక సినిమా తయారవుతుంది చూస్తున్నా, బాగుంటే కొనుక్కుంటున్నా, ఇంకా అదర్ కష్టాలు నాకు సంబంధం లేదు. థియేటర్కి పబ్లిసిటీకి ఎంత పెట్టుబడి పెడుతున్నాను, రిలీజ్ చేసుకుంటున్నాను, లక్కీగా అది హిట్ అవుతుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైఫ్ అంత పీస్ఫుల్గా ఉంది. దీంట్లో ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు నాకు స్ట్రెయిన్ గీన్ కూడా ఏం ఉండదు, ఎందుకంటే అవన్నీ మా వంశీ పడతాడు. నేను పొద్దున్న లేసి ఆ వంశీ ఏం జరుగుతుంది ఏంటి అని నేను చూసుకునే లెక్క ఒకటి ఏంటంటే, వంశీ నాకు ఒక ₹1 కోటి అని చెప్తే 99 లక్షల దగ్గర వంశీకి ఒక ఫ్రీ చేయడం నా పని, అంతే. అంత హ్యాపీగా ఉన్నాను, అంత జాలీగా ఉన్నాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను, అంతే. అంటే సినిమా డైరెక్ట్ సినిమా చేయడం కన్నా ఇదే సుఖం అనిపిస్తుందా మీకు? ఏమో నాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంది ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో అయితే. సరే డైరెక్ట్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు రేపు 25 రిలీజ్ అంటే 25th డిసెంబర్ రిలీజ్ అంటే ఇందాకలా ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడానికి డైరెక్టర్ గారికి ఇంకొంచెం అవకాశం దొరికిందన్న మాట దొరికింది ఎవరి నోట్లోంచి. ఓకే ఓకే సార్. అంటే ఆ ఫైన్ ట్యూనింగ్ మొన్న రిలీజ్ టైంకి మీరు మిస్ అయ్యారా? లేదు ఆ డైలాగ్ నాదే, ఫైన్ ట్యూన్ అయింది నాదే ఆ డైలాగ్ ఇందాక ఫైన్ ట్యూన్. లేదు అదే అంటే ఇప్పుడే కదా సార్ తెలిసింది, నిన్నటికి అయిపోయింది కంప్లీట్గా మాకు ఫైన్ ట్యూనింగ్ అనమాట. ఓకే, ఇంకా ఉన్నదా ఫైన్ ట్యూన్ చేయాలి? ఇంకేం ఉండదు సార్. సార్ జనరలీ ఏంటంటే సార్ సినిమా అనేది మనం లాస్ట్ వరకు చేతిలో ఉంది అన్నప్పుడు ఏదో ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట, అంతే. అంత సులభంగా బయటికి పంపించలేము, ఎందుకంటే ఇంకా ఏమన్నా ఉందా అన్నది మాత్రం ఖచ్చితంగా సినిమా మా చేతిలోంచి వీళ్ళు లాక్కునే వరకు డైరెక్టర్లుగా మేము చూసుకుంటూ ఉంటాం అనమాట, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. ఓకే, వెల్ డన్ అండి. దామోదర్ ప్రసాద్ గారు అయ్యా దామోదర్ ప్రసాద్ గారు, రంజిత్ మూవీస్ అధినేత దామోదర్ ప్రసాద్ గారు, కానూరి దామోదర్ ప్రసాద్ గారు, మీరు ఇక మీదటైనా మీరు సినిమాల నిర్మాణం అన్నది కంటిన్యూ చేస్తారా? ఈ సినిమా హిట్ అయిన తర్వాత అయినా, లేక మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తారా? వాసుని పార్ట్నర్షిప్ అడుగుదాం మైక్ సార్, వాసుని పార్ట్నర్షిప్ అడుగుదాం అనుకుంటున్నా. పార్ట్నర్షిప్ తను చెప్పిన మాట కూడా నేను కూడా చూస్తున్నా కదా ఈ మధ్య, ఇంకెక్కువ వీళ్ళందరికంటే చాలా దగ్గరగా చూస్తున్నాను నేను. కరెక్ట్. సో చూడండి మరి నన్ను ఇష్టం కదా మీరు అంటారు చాలా దగ్గరగా చూస్తున్నా కాబట్టి మళ్ళీ ఆలోచనలో పడుతున్నా. కానీ ఎక్కడో ఉంటుంది కదా, పుట్టి పెరిగింది లేకపోతే దీంట్లోనే బతికాం కాబట్టి ఎక్కడో చిన్న గిల్లు ఉంటుంది కాబట్టి చేస్తుంటాను. 3 years కాన్షియస్ బ్రేక్ తీసుకున్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్. ఓ ఫెంటాస్టిక్ అండి. దిస్ కాంబినేషన్ విల్ రియల్లీ క్రియేట్ వండర్స్. వంశీ గారు, మీరు కూడా ఈ సినిమా గురించి మీరు ప్రత్యేకంగా ఇందాక నుంచి భయపడుతున్నారు, లేదా తావిదులు తెచ్చుకోండి, ఆంజనేయ స్వామి యూట్యూబ్లో పెట్టుకోండి, ఇన్ని చెప్తున్నారు కదా, దీనికి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఎంతవరకు మీరు అంటున్న మాటలు కనెక్ట్ అవుతాయి, లేకపోతే మీరు ఎంతవరకు మీరు అంటున్న మాటలు రెలవెంట్గా రేపు సౌండ్ అవుతాయి అని కనుక అడిగితే ఏం చెప్తారు సార్ మీరు? మా ట్రాక్ రికార్డ్ చూసి క్రెడిబిలిటీ ఉంటే, నమ్మకం ఉంటే అప్పుడే ముందుకు రండి అని చెప్తున్నా. వాసు గారు, నేను అన్నమాట తొడలేం కొట్టమే కానీ ఓకే అసలు ఓకే 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 నేను అన్నమాటకే వచ్చాడు ఆయన. లేదు
ఎందుకు ఇప్పుడు సినిమా చూసి భయపడతారు, భయపడకపోతే అట్లీస్ట్ నా స్పీచ్లోనే చూసి భయపడండి. వాసు గారిన భయపడుతున్నారు. లేదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఊరికే అయితే మాట్లాడే మాటలు అయితే కాదు, నమ్మితేనే మాట్లాడతాం, నమ్మకంతో చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా చూసి మీరందరూ భయపడతారు. అండ్ నాట్ జస్ట్ దట్, క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో అగైన్ అది వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఆలోచింప చేస్తుంది. సో వెరీ గుడ్. నిర్మాత గారు, మీరు చాలా సిల్లీగా తీసుకుని చాలా సీరియస్ సినిమా తీసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ సినిమాని మీరు మొట్టమొదట బన్నీవాస్ గారికి లేదా మా నందిపాటి వంశీ గారికి చేతిలో పెట్టే ముందు మీ మీ ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే దీని ఫేట్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళ చేతిలోకి వచ్చింది కాబట్టి మీరు హంసతూలిక తల్పం మీద పడుకున్నట్టుగా నాకు కనిపిస్తోంది, కానీ దాని ముందు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. నాగేంద్ర గారు ఇంకా ఉన్నారు చాలా మంది. అదే నేను అడిగేస్తే నన్ను పిలిచారు, అందుకే ఐఎమ్ ఇన్వైటెడ్ గెస్ట్ ఫర్ Done. క్వశ్చనింగ్. ఈరోజు చీఫ్ గెస్ట్ మీరే ఈరోజు. మీరు దాని ముందు మీ ఫేజ్ ఏంటి? అంటే యాక్చువల్గా నేను ఏం చేసిన చాలా రిలాక్స్గానే చేస్తానండి. అంటే దేనికి అంత టెన్షన్ పడను, ఎందుకంటే టెన్షన్ పడితే అదేం ప్రాబ్లం ఫుల్ఫిల్ అవ్వదు కదా. అందుకే దేనికి అంత టెన్షన్ పడను. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ మీలాగా అడుగుతూ ఉంటారు, ఓకే పోయినా ఎలాగా ఉంటాను, వచ్చినా ఎలాగా ఉంటానన్న. Fantastic. అంత టెన్షన్ తీసుకోనండి. టెన్షన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైతే అని, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైతే అని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you అండి. మంచి స్మాషింగ్ హిట్ ఇవ్వండి, విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. వంశీ గారు, మీ లాస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న మూవీగా వస్తుంది కాబట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రైస్ రేట్ అనేది తగ్గించారు, టికెట్ ప్రైస్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సక్సెస్ అయ్యారు. సో ఈ మూవీ విషయంలో అట్లైనా చేస్తారా, యాక్చువల్ ప్రైస్ ఉంటుందా, ఏమైనా డిసైడ్ అయ్యారా? ఇది కూడా 99 రూపీస్కే తీసుకొస్తున్నాం అండి సినిమా కూడా. ఓ కంగ్రాట్స్. అలాగే బన్నీవాసు గారు, మీరు అంటే వీస్వేర్ లెక్క వంశీ గారు అలాగే వాసు గారు, ఈ ట్రాక్ రికార్డ్ అనేది మీరు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అదే నిజం కదా. సో నెక్స్ట్ కూడా సేమ్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తారా, ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? అమ్మ ట్రాక్ రికార్డులు వరల్డ్ రికార్డులు ఏమీ లేవు, లక్కీగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా వంశీ తను ఒక 5 years బ్యాక్ తన జాబ్ మానేసి అన్న నాకు ఇటు ప్యాషన్ ఉంది సినిమాల్లో నేను చేస్తాను అని చెప్పి ఒక MNC కంపెనీ జాబ్ రిజైన్ చేసి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఎంటైర్ జర్నీ నాతోనే ఉంది. డెఫినెట్గా వంశీ ఏ సినిమా చేసినా కూడా ఏం చేసినా అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే రాయల్టీ ఇవ్వాలి, బికాజ్ వర్క్ నేర్పించాను కాబట్టి. ఏదో ఈ మధ్యలో వచ్చి చెప్పాడు మొన్న ఇండివిజువల్గా ఏదో ఒక సినిమా చేస్తానన్న, అది అంటే పగులుద్దని చెప్పాను. అట్లాంటివి ఏం పెట్టుకోకు, జాగ్రత్తగా నా రాయల్టీ నాకు కావాల్సిందని మొహమాటం లేకుండా చెప్పాను. సో డెఫినెట్గా అతను వద్దనుకున్నా కాదనుకున్నా తప్పదు, నేనైతే డైవర్స్ ఇవ్వనంత గమ్ముని. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మూవీ చూసిన తర్వాత తాయెత్తులు బయట అమ్ముతారు అని చెప్పారు కదా. సో కట్టుకుని ముందే ప్లాన్గా రావాలా, మీరే ఆ స్టాల్స్ పెడతారా తాయెత్తుల షాపులు? అంటే యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ బిజినెస్ డెఫినెట్గా. అది కూడా ఇప్పుడు వంశీకి చెప్తున్నాను, 5 రూపీస్ దొరికితే మనం 7 రూపీస్ పెట్టచ్చా, 8 రూపీస్ పెట్టచ్చా ఏంటని చూడమంటున్నాను. అంటే టికెట్ ప్రైస్తో పాటు మాకు అది కూడా వస్తుంది కదా డెఫినెట్గా. అది వంశీ ప్లాన్ అది యాక్చువల్లీ. బట్ దేవుడితో ఆటలు ఆడకూడదు కాబట్టి అట్లాంటి గమని వద్దని చెప్తాను నేనైతే. సో 99 రూపాయలు తగ్గించి అది యాడ్ చేస్తున్నాడు జనరల్గా. అది వంశీ వంశీ గుడివాడ తెలివితేటలు అవన్నీ, అందుకని తెలివితేటలు అందుకని అమ్మ కాబట్టి దేవుడితో వద్దని ప్రజెంట్కి వస్తే అది పక్కన పెడదాం. అది అంటే ప్రతి థియేటర్లో ఖచ్చితంగా ఆడియన్స్ అనేది భయపడడం జరుగుతుంది కదా. సో లాస్ట్ టైం మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, హార్ట్ స్ట్రోక్ ఎవరైతే ఉన్నారో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ చూడొద్దు అని చెప్పి. సో కార్డియాలజిస్ట్ని పెట్టొచ్చు కదా తాయెత్తుల కంటే, సైన్స్ బెటర్. అంటే నేను చెప్పిన మెయిన్ ఉద్దేశం ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ రావద్దు అనేది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒకటి ఉంటుంది బయటికి, తప్పు మా వైపు నుంచి జరిగినా అటువైపు నుంచి జరిగినా సిచ్యువేషన్లో జరిగినా కూడా తప్పు మాదే, అది మేము యాక్సెప్ట్ చేసేసేయాలి, అది సినిమా వాళ్ళం కాబట్టి. ఎందుకంటే మేము గట్టిగా డిఫెండ్ చేసినా కూడా మమ్మల్ని కౌంటర్లు వేస్తారు, మమ్మల్ని వేసుకుంటారు. అందుకని ముందే చెప్పాము, ఎందుకు రేపు పొద్దున ఆ హాస్పిటల్ పిలిచి ఇవన్నీ మళ్ళీ దాముగారు ఇవన్నీ ఎందుకని చెప్పి కొంచెం ఏదన్నా ఇది అంటారు కదా, ఏమిటి హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు చెప్పాము అంతే. అంటే స్టంట్లు వేసుకున్న వాళ్ళు రావచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. మరి ఓపెన్ సర్జరీ జరిగిన వాళ్ళు మాత్రం కొంచెం ఆగమని చెప్తున్నాను అంతే. ఓకే దాము సార్,
సార్ మీ మూవీ గురించి కాదు, యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఎవరైతే బడా హీరోలు ఉంటారో వాళ్ళకే కొమ్ము కాయడం అనేది జరుగుతుంది. అది ఈ మూవీ కూడా ప్రూవ్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే December 12th ఒక 16 సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది మీ సినిమాతో సహా. కానీ తాండవం అంటే ఈ మూవీ ఏదైతే ఉందో అఖండ 2 ఆ ఎఫెక్ట్ అనేది 16 సినిమాల మీద పడింది. సో యాజ్ యూజువల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా బతకాలనే చూశారు, కానీ ఈ 16 సినిమాల ఎఫెక్ట్ అనేది పట్టించుకోలేదు. సో వాళ్ళయ్యే కొన్ని 100 కోట్లు పెడితే వీళ్ళ స్థాయిలో పెట్టారు. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది దొరకదు అనేది మరోసారి ప్రూవ్ అయింది అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు సార్ మీరు? అంటే ఏ రకమైన సపోర్ట్ అంటే ఒకటి ఏంటంటే అది వ్యాపారమే, సరే వాళ్ళు అన్నట్టు పెద్ద హీరోలు అది వ్యాపారం. అట్ ద సేమ్ టైం 2 కోట్లు పెట్టించినా 3 అయినా 10 అయినా 5 అయినా ఇది వ్యాపారమే. ఈజ్ 100% వాట్ యూ సెడ్ ఈస్ 100% రైట్ అండ్ అగ్రియబుల్ ఆన్ ఇట్. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే కనుక జనంలో ఉన్న వాట్ ఎవర్ అది చూడాలన్న ఉత్సాహత కానీ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకున్న ఫ్యాన్స్ బేస్ కానీ ఇది కానీ అది కానీ. జరిగింది ఏదో అన్ఫార్చునేట్గా జరిగింది అది. And the producers should know better why it happened and all that. ఇప్పుడు నేను అన్నా కదా 25th రిలీజ్ చేద్దాం అనుకుంటే 12th వచ్చాను నేను. నౌ ఐఎమ్ గోయింగ్ మేము ఎంత జోవియల్గా మాట్లాడినా కానీ ఇట్స్ ఎ బర్డన్, రైట్? డెఫినెట్లీ ఎ బర్డన్. నేను ఆ 25th ఆగి ఉంటే కనుక నేను దాని ప్రకారం ప్లాన్ చేసుకునేవాడిని. 12th కాబట్టి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా నువ్వు అంటున్న 10 సినిమాలకి ఉంటుంది. కానీ దేర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అమ్మా. ఈ ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే what you call their business and their this thing, that's how it is. It's been for so many few years now. So అంతేగాని దానికి మనం సొల్యూషన్ అంటావా? సొల్యూషన్ చాలా మాట్లాడుకుంటాం మా ఛాంబర్లో, 100 సొల్యూషన్లు మాట్లాడతాం. ఆ సొల్యూషన్లు 1 రోజులు చేసిన తర్వాత మళ్ళీ మామూలే. సో బేసిక్లీ ఇట్ ఈస్ సో అన్ఆర్గనైజ్డ్. ఇట్ ఈస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో లెట్ ఈస్ నాట్ దిస్ హౌ ఇట్ ఇస్. సో దానికి పెద్ద మనం ఏమి వాట్ టు డూ, ఆల్ ఆఫ్ us are there, we have to make our own decisions and go forward. అందరూ తప్పక జై బాలయ్య అంటున్నారు అంతే. జై బాలయ్య ఆయన్ని జై బాలయ్య కదా మరి. హెబ్బా ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మీరు అడిగిన క్వశ్చన్, హైవే మీద వెళ్తున్నాం, మనం చిన్న కారు వేసుకుని వెళ్తున్నాం, వెనకాల ఒక పెద్ద లారీ వచ్చి హార్న్ కొట్టింది, ఏం చేస్తాం? సైడ్ తప్పుకోవాలి. లేదు అన్ని కాదు అని ఇంకో వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. ఎందుకు వచ్చింది? సైడ్కి ఇచ్చి పెద్ద బళ్ళు వదిలేయడమే బెటర్. ఎదురు కానీ వాటికి రూల్స్ ఉండవా అండి? వాటికి ఏం రూల్స్ ఉండవా? అంటే వెనకాల పెద్దది వస్తుంది అది ఒకటమ్మా. ఒకటేంటంటే ఇట్స్ బిజినెస్, రైట్? డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా. అది ఏ రీజన్స్ మనం మర్చిపోయినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు గో ఆన్ దట్ లైన్ అంతే. దాని గురించి అనవసరంగా వీ కెనాట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. gesture of love and respect towards that movies too, especially అంతే కదా. జై బాలయ్య. దాము గారు, అంటే ఇప్పుడు అఖండ ఎఫెక్ట్ బాగా పడింది అంటున్నారు కదా సార్. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల పైన అఖండ ఎఫెక్ట్ చాలా వరకు పడిందని అంటున్నారు. అఖండ ఎఫెక్ట్ పడిందని నేను అంటలా. ఇప్పుడు అంటే నేను చెప్పడం కాదు అది. ఇప్పుడు మీకు తెలీదా ఎన్ని సినిమాలు ఉన్నాయి 12th ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఒక 16-17 లెక్కేసిన 16 సినిమాలు ఉందంట. అఖండ అనేది 5వ తారీఖుకి రావాల్సింది, 12వ తారీఖు పడినట్టు. దీంట్లో 16 మంది కూడా డేట్లు ఏదో ఒక రకంగా మార్చుకుంటున్నారు కదా. మార్చుకుంటున్నారు లేదా? సో ఇది ఎఫెక్టా అంటే డేట్ వైజ్ ఎఫెక్టే కదా. కరెక్టే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఫైనాన్స్ తెచ్చుకుంటారు. అది ఫైనాన్స్ పరంగా అది ఇబ్బందే కదా సార్. ఎవరికైనా ఇబ్బంది కాదని అంటలా. బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నా. మనం నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు తను అడిగింది అని చేయలేము, నథింగ్ కెన్ బి డన్, ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ, థింగ్స్ కీప్ హ్యాపెనింగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్. అది నేనేదో చేసేద్దాం, ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే అవ్వని దాని గురించి మనం దానికి ఎంత డిస్కషన్ పెట్టినా అనవసరం కదా. అంటే ఇంత సడన్గా రిలీజ్ మరి అది పెట్టే బదులు వీటికి దారి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి డేట్ చూసుకోవచ్చు అంటే తెలియదు మరి. వి డోంట్ నో కదా అసలు 25th ఏం జరిగింది, వై ఇట్ యునో ఆల్ దట్ ఇస్
ఎందుకంటే ఈషా లాంటి సినిమా మీ అందరు సపోర్ట్ ఉండబట్టే అది ఇప్పుడు ముందుకు వచ్చింది. రిలీజ్ ఒక డేట్ అనుకున్నాం, కానీ అది అనుకున్న డేట్కి రావట్లేదు. అంటే దీనిపైన ఈషా పైన కూడా ఎఫెక్టే పడుతుంది. ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్తే దానికంటే చేయగలిగింది లేదని చెప్తున్నా కదా. నథింగ్ మచ్ వీ కెన్ డూ. వీల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ ఫర్ 25th. దట్స్ ఇట్. వీ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, వంశీ గారు 25th 7 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు కూడా ఈషా సినిమా ఆ సినిమాలకి ఎలా పోటీ ఇవ్వగలదు, అండ్ కంపారిటివ్లీ ఈ సినిమాకే ఎందుకు ఆడియన్స్ రావాలంటే మీరు ఏం చెప్తారు? వాటి మీద మేము రావటం కాదు, వాటితో పాటు మేము వస్తున్నాం. ఆ సినిమాలు కూడా ఆడాలి, అంత స్పేస్ ఉంది. మా సినిమా బాగుంటుంది, వాళ్ళ సినిమాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ 99 రూపీస్ థాట్ అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది రాజు వెడ్స్ రాంబాయ్కి. అండ్ నెక్స్ట్ 2-3 డేస్లో వెంటనే రైజ్ చేశారు టికెట్స్ కొన్ని ఏరియాల్లో, అండ్ మ్యాక్స్ ఏరియాలో రైజ్ చేశారు. సో ఈ సినిమా కూడా అంతేనా? మాకు అది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి కొంత ప్రెషర్ వచ్చింది అండ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసాం. అండ్ వీ సార్టెడ్ అవుట్. అండ్ సమ్వేర్ అరౌండ్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆ వీక్లోనే మళ్ళీ వీ కుడ్ అగైన్ గెట్ ఇట్ బ్యాక్ టు 99. ఈసారి ఏంటంటే కొంచెం స్మూత్ ఫ్లో ఉంటుంది లాస్ట్ టైం మీద. ఫస్ట్ నుంచి మేము విల్ కీప్ ఇట్. ఈ టైం ఇప్పటి కూడా 100% సండే అయితే ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ రేట్స్. వీఆర్ ట్రయింగ్ ఫర్ ఫ్రైడే అండ్ సాటర్డే 99 రూపీస్. ఎందుకంటే సండేస్ మేము తగ్గించమన్నా ఎగ్జిబిటర్స్ ఒప్పుకోరు, బికాజ్ వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ ఆరేజ్ ఉంటుంది కాబట్టి. అగైన్ వీ విల్ ట్రై ఇట్ ఫ్రమ్ ద మండే. సాటర్డే ఫస్ట్ షో నుంచి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు కంట్రోల్ దట్ రేట్స్, బట్ ఫ్రైడే 100% చేసి పెడతాం. ఓకే సార్. వాసు గారు, హెబ్బా గారు, రాజు వెడ్స్ రాంబాయ్కి మూడో వారం కూడా మాదే అనేసి వేసారు కదా మొన్న. దానిపైన మీకు ఏమైనా కాల్స్ వచ్చాయని అంటున్నారు, నిజంగా వచ్చాయా? బయట ఏంటిది మూడో వారం కూడా ఏది మూడో వారం కూడా మాదే అనేసి మీరు వేసారు, పోస్టర్ వేసారు కదా మొన్న రాజు వెడ్స్ రాంబాయ్కి. సో బయట నుంచి మీకు కొన్ని కాల్స్ వచ్చాయి మొత్తం. నాకేం రాదు, మీకు వచ్చినాయా? అదే బయట అందరికీ వచ్చినాయి అంటున్నారు కానీ మాకైతే ఏం రాలేదు. అండ్ ఇట్స్ వెరీ పాజిటివ్. లైక్ చిన్న సినిమా అంత బాగా ఆడుతుంది, అండ్ వేరే సినిమా కూడా లేదు ఆ వీక్. అందుకని ఐ థింక్ వాళ్ళు ఆ పోస్టర్ వేశారు, తర్వాత మార్చారు కూడా మళ్ళీ. అంటే అది మనం రిలీజ్ చేసిందా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనుకుంటుంది. మీకేది కాదండి, మీరు వేసారు కదా మొన్న మూడో వారం కూడా మాదే అనేది చేసేటానికే వెంటనే కొంతమంది డిసప్పాయింట్. అవును, ఆ రోజు లేవు కదా, అదర్ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఆగింది. సో దట్ ఆ వీక్ కూడా ఐ థింక్ అని వీళ్ళు క్రియేటివ్గా కొంచెం బాగా ఆలోచించారు అనుకున్నాం అంతే. ఓకే, హెబ్బా గారు, వై యూ బికేమ్ సో థిన్? మీరు మళ్ళా కుమారి 21F వైబ్స్ తీసుకొచ్చారు. సో రీజన్ ఏంటి? సినిమాలో ఇదే ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా? లేదు బెటర్ లేదు సినిమాలో నేను అలా కాదు, సారీ. అండ్ ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. బట్ ఈషా 2లో అండ్ వేరే మూవీస్లో మళ్ళీ అలాగే వస్తా. సో ఈ మూవీకి నన్ను క్షమించండి, బట్ మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్లీజ్. ఓకే, సిరి గారు, హాయ్. మీ జవాన్లో చూసి షాక్ అయ్యాను. ఈవిడ బిగ్ బాస్ అవ్వగానే పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోయారని. అమ్మ బాబాయ్. సో ఇలాంటి హారర్ ఫిలిం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు రియల్ లైఫ్లో కూడా హారర్ థింగ్స్ చేసేలాగే ఉంటారా, లేదంటే క్యారెక్టర్కి సెట్ అయ్యారా అని? అంటే హారర్ మూవీ చెయ్యాలి అని అనుకోలేదు. అది అలా జరిగింది. ఇలా స్టోరీ చెప్పారు, నచ్చింది, బాగుంది, మంచి స్కోప్ ఉంది క్యారెక్టర్కి, కాబట్టి చేయాల్సి వచ్చింది. త్రిగుణ్, హాయ్ అండి. సో ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చూస్తుంటే ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. సో అదే వాసు గారు చెప్పినట్లు ఎటువంటి పుష్ చేయకపోయినా కానీ జనాల వరకు తీసుకువెళ్ళింది. సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ హారర్ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు, అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు మీ క్యారెక్టర్ వైజ్? యాక్చువల్లీ హారర్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఒక కామెడీ విత్ హారర్, ఆర్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ హారర్, ఆర్ దేవుడు విత్ హారర్, సంథింగ్ లైక్ దట్. దీంట్లో కూడా ఒక మెయిన్ థీమ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనందరికీ మోడర్న్ డేలో అంటే ఇంత చదువుకున్నాం, ఇంత చూసాం, దయ్యాలు ఉన్నాయా లేవా అన్న క్వశ్చన్ ఉంది కదా. ఆ క్వశ్చన్ అండర్లైన్ చేసి సినిమా ఉంటుంది అనమాట.
మనం కొన్ని విషయాలు నమ్ముతాం, కొన్ని నమ్మం. అండ్ ఎస్పెషలీ యంగర్ జనరేషన్ మనకి ఏమైనా చెప్పేది ఇంట్లో చెప్తే గురువారు ఇది చేయకంటే యాప్ అని చెప్పి వెళ్ళిపోతాం కదా. కొన్ని విషయాలు ఎందుకు ఉన్నాయి ఏంటి అని ఒక లైన్ మీద ఎక్స్పాండ్ చేసిన ఫిల్మ్ ఇది. నా పర్సనల్ హారర్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుడి దయవల్ల ఇప్పటివరకు నేను దయ్యాలు కలవలేదండి. సో అప్పటివరకు బాగానే ఉంది. సో ఫిల్మ్ వైజ్ ఏంటంటే ఇప్పుడు ఈవిల్ డెడ్ కానీ ఇప్పుడు ఇట్, నన్, చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ వస్తాయి. మనం ఎస్పెషల్లీ తెలుగులో చాలా బాగా ఆడతాయి. మా ఓటీటీ పెట్టుకుంటే కూడా చాలామంది ఏంటంటే దాన్ని డబ్బింగ్ వర్షన్స్ చూస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ చూస్తాం. బికాజ్ మనకి సినిమాలో లాజిక్ అన్న వి లవ్ మ్యాజిక్, మనకు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేది. అది వీ ట్రై టు రీక్రియేట్. అది 100% ఈషాలో ఉంటుంది. మనం ఆ సినిమా చూసినప్పుడు మనం ఎందుకు థియేటర్లో చూడాలి అంటే ఆ మాస్ ఒకసారి ఎప్పుడైతే భయపడతామో మన చుట్టూ ఒక 100 మంది భయపడిన అట్లీస్ట్ తోడున్నట్టు ఉంటుంది. వంశీ గారు నువ్వు క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా చూసారుగా భయపెట్టిస్తారన్నారు. ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పారు, నేను చెప్పచ్చా తెలియదు కానీ నేను ఆయన రిలీజ్ అంతా ఉన్నప్పుడు నేను వంశీ గారిని కలవడానికి వెళ్తున్నాను. వెళ్ళి నాకు కూడా ఒక చిన్న డౌట్, నేను ఇంకా అప్పటికీ సినిమా చూడలా, డబ్బింగ్లో చూసాను ఎలా, బికాజ్ ఒక హారర్ సినిమా ఎఫెక్ట్స్ పడిన తర్వాతే దాని స్వరూపం ఏంటో తెలుస్తుంది. నేను కలిసి అడిగాను అనమాట. ఎలా అడగాలంటే నిజంగా బాగానే ఉందా ఏంటి ఏమైనా లెక్క ఏంటని అడుగుతున్నాను నేను. సార్ ఏంటి సార్ సినిమా చూసారా బాగుందంటే ఆయన సరే నేను మీకు ఎక్స్పీరియన్స్ చేస్తానని ఆయన ఫస్ట్ టైం సినిమా చూసి ఆఫీస్కి వస్తున్న దారిలో బండి ఆపి ఒక చిన్న పని మీద దిగారనమాట. ఒక పాట పాడుకోవడానికి దిగితే ఆయన అన్నారు, లేదండి నాకు అక్కడ కొంచెం భయం వేసింది, ఎందుకంటే సెక్లూడెడ్ ప్లేసు, నేను మళ్ళీ బండికి ఆఫీస్కి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాను. నేను కూడా నైట్ 2:30కే సినిమా చూసి నైట్ నేను పడుకోలా. అంటే 2 విషయాలు, మన సినిమా చాలా బాగా వచ్చిందన్న సంతోషం మీద పడుకోలా. ఇంకోటి ఇట్ ఈస్ రియలీ స్కేరీ. కొన్ని విజువల్స్ నిజంగా ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద టెక్నీషియన్స్ అండ్ మేజర్గా మా డైరెక్టర్. అది కష్టం. ఇప్పుడు హారర్ కామెడీస్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో ఒక జోక్ వేసి టెన్షన్లో ఒక చిన్న జోక్ వేసినా కూడా బాగా పేలుతుంది థియేటర్లో. దట్స్ వాట్ హ్యాపెన్ టు సో మెనీ అదర్ మనం హారర్ సినిమాలు అని తెలుగు సినిమాలు చెప్పిన మ్యాక్సిమం అవే. కానీ మీరు ఆర్జీవి గారి సినిమా చూసారనుకోండి, ఇఫ్ యూ వాచ్ బూత్ ఆర్ ఎనీథింగ్, స్టార్టింగ్ నుంచి మనకు ఒక చిల్లీ ఫీలింగ్ ఉంటుంది. అది 100% ఇది ఇట్ విల్ రెప్లికేట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ అండి. అయితే అది కంటిన్యూ చేస్తా. చిన్న షార్ట్ కట్లో చెప్పేశాడు ఆయన. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పా, కార్లో 2 అద్దాలు దింపుకుని జూబ్లీహిల్స్ దాకా వెళ్ళాను. జూబ్లీహిల్స్ దాటి బీనార్ హిల్స్కి వెళ్ళినాక నిజంగా నేను చెప్పినట్టు పాట పాడదాం అని చెప్పి దిగంగానే అక్కడ పక్కన అలా చూస్తే ఒక చచ్చిపోయిన కాకు ఉంది. నేనేం చూడలేదని చెప్పి మళ్ళీ పక్క తిప్పుకొని వెనకాల కుక్కలు అరుస్తున్నాయి. ఇదేదో తేడాగా ఉందని మళ్ళీ కారెక్కి అక్కడి నుంచి చెంపు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ సినిమా చూసినాక మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి. మీరు చూసి భయపడి పోస్ట్ చేయండి. ధ్రువన్ గారు, ప్రీమియర్స్ ఉంటాయి. 24th నైట్ ప్రీమియర్స్ ఉంటాయి. అది ప్రీ రిలీజ్లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. తాయెత్తులు తెచ్చుకోండి, లేకపోతే నేను దాయత్ కాంట్రాక్ట్ మీకే మేడం. ఆ దాయత్ కాంట్రాక్ట్ మాత్రం మీదే, దాయత్ సెల్లింగ్ కాంట్రాక్ట్. సార్ ధ్రువన్ గారు, మొన్న ఇప్పుడు 2 days బ్యాక్ .net ఈనాడు .netలో చదివా, కృతి శెట్టి గారు ఎవరు నాకు గుర్తులేదు, ఒక హీరోయిన్. అవును నేనున్న హోటల్లో ఆత్మను చూశానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అప్పుడే కరెక్ట్గా చూస్తే అనుకున్నా .net అనుకుంటా కదా, ఆవిడైనా కృతి శెట్టి గారిని. మా మదర్ నేను రూమ్లో ఉండగా ఒక ఆత్మ వచ్చింది, లైట్ అయ్యగానే టప్పని వెళ్ళిపోయింది అని చెప్పి అప్పుడు అనిపించింది, అమ్మ ఇదేదో నిజంగా ఇట్లాంటివి ఉన్నాయా. ఎందుకంటే ఆవిడ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే అప్పుడు భయం వేసింది నాకు నిజంగా. అమ్మ నిజంగా ఉన్నాయా, మనం ఏదో కామెడీ చేస్తున్నాం, ఆత్మల మీద కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పి. ధ్రువన్ గారు హాయ్ అండి. సో వంశీ గారు యాజ్ ఏ ఆడియన్గా సినిమా అంటే ఇంతమందిలో ఆయన ఒక ఆడియన్గా సినిమా చూసి దీన్ని నచ్చి సెలెక్ట్ చేసుకొని ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు. సో ఈ హర్రర్ కానీ థ్రిల్లర్స్ కానీ అంతవరకు మన మైండ్లోకి వెళ్ళాలంటే మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో దాని వరకు మీరు అంటే భయపడుతున్నారంటేనే ఆ స్క్రీమింగ్ సౌండ్స్ కావచ్చు, అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అంత మంచిగా ఇచ్చారనే చెప్పాలి. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? డెఫినెట్గా ఈ మూవీకి ఒక సపరేట్ ఎఫర్ట్ అనేది నేను పెట్టడం అనేది ఒక లెక్క. డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ నుంచి ఇచ్చిన ఇన్పుట్స్, లైక్ ఐ సైడ్, లైక్ నేను ఒక 10-15 ఫిలిమ్స్ చూశాను అన్ని లాంగ్వేజెస్లో, ఈ జానర్కి సంబంధించి చూశాను. అండ్ సౌండ్ డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యూజిక్ అనేది చేయడం ఓకే, సైలెన్స్ ఎక్కడ వదలాలి, సౌండ్ డిజైన్ అనేది ఎంత ప్రాధాన్యత వహిస్తుంది. ఇటువంటి ఒక హారర్ థ్రిల్లర్లో ఆ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, సో అది క్రియేట్ అవ్వాలంటే సౌండ్ డిజైన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో దానికోసం ఒక స్పెషల్ ఎఫర్ట్స్ అయితే మేము చాలా ఫిలిమ్స్ చూసి
అండ్ నాతో పాటు ఈక్వల్గా కుశల్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు. హీఈస్ మై మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనమాట, తను ప్రోగ్రామర్. సో ఇద్దరం వీ హ్యావ్ మాకు 3-4 months దీని మీద డెడికేటెడ్గా చేసాము. అండ్ అప్పుడంతా మేము బిట్స్ అండ్ పీసెస్గా రీల్స్ వైజ్గా వర్క్ చేసేవాళ్ళం, సీన్స్ వైజ్గా. సో ఇవన్నీ కలిపేసి టోటల్ సౌండ్ మిక్స్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ సంథింగ్, అంటే అది అనిర్వచనీయం అంటారు. అలా ఫీల్ అయ్యి వచ్చాను నిన్ననే సారథి స్టూడియోస్లో చూసి. అండ్ అది 25th రోజు సేమ్ కామన్ ఆడియన్స్కి వచ్చిన వాళ్ళకి అది ఇంకా ఎక్కువ హైగా ఉంటుంది అనమాట. హెబ్బా. సో ట్రైలర్లో ఒక షార్ట్ ఉంటుంది, మీరు చాలా సైలెంట్గా వస్తున్నప్పుడు ఏదైతే ఆ పిల్ల దెయ్యం కనిపిస్తుందో అప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అది చాలా హాంటింగ్గా అనిపించింది. బట్ అక్కడ ఏది ఉండదు ఆల్మోస్ట్, అంటే మీరు చేసేటప్పుడు. బట్ హౌ యూ విల్ అలా ప్రజెంట్ చేసే టైంలో మీకు ఏమైనా ఊహించుకున్నారా ఇలాంటివి, ఏమైనా రియల్ లైఫ్లో లాంటివి ఎక్స్పీరియన్సెస్? Actually, ever since I became an actor, doing a full-fledged horror film was a dream. It was something that I wanted to tick off the bucket list, and when Isha Srinivas sir narrated to me, I knew I wanted to do the film. And I've watched a lot of horror films in my life. Horror is one of my favorite genres. So I knew, and I've seen a lot of BTS of other horror films also, how actors react to something that doesn't exist. And Srinivas sir is a very good director in asking you exactly what to do. So I think if you just do a little bit of homework and follow instructions, and that's how I did. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, మేడం. సార్ ఈషా అనేది డివోషనల్కి సంబంధించిన నేమ్. అంటే పార్వతీదేవి అని వస్తుంది, ఇంకా చాలా మీనింగ్స్ ఉంటా ఉంటాయి. బట్ ఇది వచ్చేసి హర్రర్. సో టైటిల్కి దానికి ఏంటి, ఏమన్నా దానికి డెఫినేషన్ ఇస్తారా లాస్ట్లో, అట్లా ఏమైనా ఉందా? లేదు మేడం, హర్రర్ అంటే మనం ఏమనుకుంటున్నాం, అది కూడా ఆత్మలు అంటే ఇవి కూడా అన్నీ మన భగవంతుడి సృష్టిలో ఉన్నవే ఇవి కూడాను. అంటే ఇది ఏదో సపరేట్గా వచ్చిన థింక్ ఏం కాదు కదా. బతికి ఉన్నప్పుడు మనం మనుషులుగా ఉంటున్నాము, మనలోంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళినప్పుడే అది ఆత్మగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అగైన్ భగవంతుడి సృష్టి కంట్రోల్లోనే ఉంటాయి. అందువల్ల ఈ రెండు సపరేట్ అని నేను అనుకోవట్లేదు. అందువల్లే దీన్ని వీటి మొత్తం కంట్రోల్ చేసి అన్నిటినీ నడిపించే శక్తి ఒకటి ఉంటుంది మనకు సృష్టిలో. ఆ ఉద్దేశంతో పెట్టింది అనమాట ఇది. సో అంటే దేవుడు దయ్యం అనేది రెండు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అదే అంటున్నా, సృష్టిలో భగవంతుడు దేవుడు ఉన్నప్పుడు ఆ దయ్యాలు కూడా ఉంటాయి అన్నది బిలీఫ్, అంతే. అదే నేనేమంటున్నా అంటే దయ్యం సినిమాకి దేవుడి పేరు అదే అంటున్నా, దయ్యం సినిమానా కాదా అన్నది ఇంకా మీరు చూడాలి. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసిన తర్వాత దాని వెనక ఉన్నటువంటి ఏంటి, ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అన్నది 100% అది జస్టిఫికేషన్ ఉంటుంది అందులో మీకు. ఓకే. అండ్ సో ట్రైలర్లో చూస్తే సుత్తితో ఆ తల మీద కొట్టడం కానీ, ఆ నాలుక కట్ చేయడం కానీ మరి రూత్లెస్గా అనిపించింది. సో బాగా భయపడ్డాం కూడా. బట్ అది చేసేటప్పుడు మీరు ఎలా, అది స్టోరీ విన్నప్పుడు కానీ అట్లా అప్పుడు కానీ ఇది మరీ కొంచెం హార్డ్గా ఉంది, అట్లా ఏం అనిపించలేదా? లేదంటే ఫస్ట్ అనుకున్నప్పటి నుండి కూడాను ఈ ఫిల్మ్ అలాగే అనుకున్నా, ఒక రస్టిక్ ఎన్విరాన్మెంట్లోనే చేయబడ్డ ఫిల్మ్ ఇది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ సీక్వెన్సెస్ కానీ అంటే అవి కథలో అలాగే ఉండాల్సి వస్తుందన్న, కథ డ్రైవ్లోనే అలా ఉన్నాయన్నమాట. అందువల్ల అది కంపల్సరీ. అదే మొన్న కూడా సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాను అని చెప్పారు లోపలికి నుంచి. బట్ ఒక మాట అన్నారు, ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాము అంటే ఒక బ్యాడ్ ఫిల్మ్ అని కాదు, ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ బట్ ఇట్స్ టూ హారిఫైయింగ్ అన్నారు. కాబట్టి అది వాంటెడ్గా చేసింది కాదు, ఆ కంటెంటే దాన్ని కోరుకుంటుంది. ఆ కంటెంట్ డ్రైవ్లోనే అవి వస్తాయన్నమాట. ఏవి వాంటెడ్గా భయపెట్టాలనో అది మాత్రం చేయలేదు. ఒక ఆర్గానిక్గా స్వచ్ఛంగా కథను చెప్పుకుంటూ వెళ్ళాము. వాటిలో ఉన్న సీక్వెన్సెస్ ఏవి. ప్రొడ్యూసర్ గారు, వెంకట్ గారు, సార్ ఈ మూవీ చేసినప్పుడు ప్రొడక్షన్ పరంగా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ప్రొడక్షన్ పరంగా అంటే అది కామనే కదండి. ఇంతమంది యూనిట్తో చేయాలి అంటే జనరల్గా ఒక 2-3 వర్క్ చేయించాలంటేనే, అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. నేను చిన్న బిజినెస్లు చేసా, పీపుల్ మేనేజ్మెంట్ చేసా, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా అంత ప్రశాంతంగానే అయ్యిందండి. అంత అంటే చేసే ముందు చాలామంది చెప్తుంటారు ఇండస్ట్రీ కదా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు, కానీ నాకైతే అంత మంచిగానే ఉందండి, అంత బాగా చేశారు. అంటే ఈ యూనిట్లో ఉన్న మెంబర్స్ కూడా మేబీ మరి ఈ సినిమాకు మరి వేరే సినిమాలు కూడా అలా చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైనా అడిగారు అనుకోండి, సపోజ్ జనరల్గా చాలా వరకు మేము అరకులో షూట్ చేసాం ఇదంతా కూడా, కెమెరాలు యూనిట్లు కూడా వెళ్ళవు ఆ ప్లేస్కి. డైరెక్టర్ గారు అడగగానే వెంటనే, అంటే మరి మాకు ఈవెన్ టాక్ కూడా షూటింగ్ నుంచి వచ్చిందండి. టాక్ కూడా చాలామంది మా దగ్గర ఉన్న ఆర్టిస్టులు కానీ చాలామంది టెక్నీషియన్స్ కానీ టాక్ అనేది మాకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఈ సినిమా చాలా బాగా వస్తుంది, చాలా అంటే బాగా చేస్తున్నారు,
అది ఇదండి. అంటే నాకైతే అంత ఛాలెంజింగ్ ఏం ఫేస్ చేయలేదండి, చాలా కూల్గానే ఉందండి అంత. అంటే షూటింగ్ టైంలో కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ మనకి హాంటింగ్లో ఉంటాయి. సో క్యారీ మూవీస్ చేసినప్పుడు ఇట్లా ఈ సీన్లు మన మళ్ళీ గుర్తొస్తుంటాయి. అట్లాంటి ఏమైనా అనిపించినాయి షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలోనా? లేదండి, షూటింగ్ కూడా చాలా తక్కువ సార్లు వెళ్ళాను నేను, అంత రెగ్యులర్గా వెళ్ళలేదు. నేను చెప్తా అండి, ఆయన చాలా కష్టపడింది వచ్చిందల్లా మా సినిమాలో క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ షూటింగ్ ఉన్న రోజు వచ్చేస్తారు 100%. ఓకే. సో కష్టపడింది కూడా దానికే. ఆయన ప్రొడక్షన్ అంతా చాలా ఈజీ చేశారు, యాక్టింగ్ మాత్రం కొంచెం బాగా కింద బేస్మెంట్ షేకింగ్, చాలా బాగా చేశారు. ఓకే. హెబ్బా పటేల్. కాదు, హెబ్బా ఒక డైలాగ్ చెప్పదండి తెలుగులో. చెప్పండి. మూవీ రిలీజ్ అయ్యే ముందు నాకు వంశీ గారి రాసిన 2 lines రీడ్ చేస్తా. బయట వస్తుంది శివరు, వింటర్ కాబట్టి బయట వస్తుంది శివరు, లోపల ఈషా చూసాక వస్తుంది ఫీవరు. వంశీ గారికి క్లాప్స్ ప్లీజ్. హెబ్బా గారు, Yes, sir, please tell me. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్లీ డార్క్ ప్లేసెస్లో ఉంది. సో అంటే ఇప్పుడు మీ యాక్టర్స్ కూడా చాలా కంప్లీట్గా కనిపిస్తుంది అన్న మీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే, అక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తున్నప్పుడు. సో అంటే ఆ షూటింగ్ టైంలో చాలా ఫన్గా అనిపించిందా, ఛాలెంజింగ్ అనిపించిందా, బోత్ ఎట్లా? Can you add a little bit of English in the question? No, I enjoy darkness, internally and externally both. So I had a very good time exploring darkness, and the whole fun of it was some of the sequences were scary in real life also, so that added to it. I don't fear darkness, so no. What is that word, darkness, internally and externally? ఇట్స్ ఓకే. No. పర్లేదు, ఏదో కొంచెం అలా. Hey, Vamsi, mic కొంచెం. What is that word, like I like darkness internally and externally? And లోపల ఉన్న డార్క్నెస్ కూడా నాకు ఇష్టం, బయట ఉన్న లైట్ లేకపోయినా డార్క్నెస్ కూడా నాకు ఇష్టం. Okay. అంత డీప్ అవసరం లేదు, బట్ నేను ఊరికి చెప్పాను. అంటే షీ మెంట్ షీ లవ్ టు ఎలోన్ అంటారు. అది బేసిక్లీ డార్క్ సైకోగాల్ అంటే ఇష్టం అంట, వినేవాళ్ళు చూసుకోండి. సిరి హనుమంత్ గారు. సిరి హనుమంత్. ముఖ్యంగా మనం అందరం కొద్దిగా మాట్లాడటంలో మిస్ అవుతున్నాం. ఈ సినిమా అంత అద్భుతమైన విజువల్స్ రావడానికి కారణమైనటువంటి మాత్రం అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ కారణమే మా కెమెరామెన్ సంతోష్ గారు మెయిన్. ఫస్ట్ లేకపోతే మాత్రం ఏదైతే విజన్ అనుకున్న రీచ్ అవ్వద్దు. ఒక ఎక్స్ట్రాడినరీ అంటే నాట్ ఓన్లీ లైటింగ్, కంపోజిషన్స్, వాటిలోని ఇంటెన్సిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా 100% క్రెడిట్ అయింది. అది ఈరోజు అది ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే మాత్రం అది సంతోష్ గారి క్రెడిట్. బన్నివాస్ గారు, అది ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ అంటున్నారు, హారర్ అంటున్నారు. సో దీనికి ఒక రెస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సెట్ ఉంటుంది. సో ఆ 25th రిలీజ్ అయ్యే అన్ని మూవీస్లో ఇది ఎంతవరకు నిలదొక్కుంటుంది అనుకుంటున్నారు విత్ దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ జాన్రా? అంటే ఎప్పుడు కూడా హర్రర్కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు బాగుంది అని ఫస్ట్ 2 daysలో వాళ్ళే తీసుకెళ్తారు టాక్. ఎప్పుడు కూడా మనకి బాగుంది అంటే సినిమా ఆగదండి. అది ఏ సర్టిఫికేట్ అవ్వచ్చు, యూ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఏదన్నా. ఎందుకంటే వీ హ్యావ్ నియర్లీ మనకి 1.4 బిలియన్ పీపుల్ మనం ఉన్నాం. మీరు కరెక్ట్గా చూస్తే సినిమాని మ్యాక్స్ ఒక హిట్ సినిమా చెప్తున్నా, పెద్ద సినిమా లేసండి. ఒక హిట్ సినిమా చూస్తే యావరేజ్గా థియేటర్కి వచ్చే పీపుల్ 4 to 5 lakhs ఉంటారు అంతే. ఇది అవుట్ ఆఫ్ 1.4 బిలియన్ నుంచి. సో దాని నుంచి చూసే రెవెన్యూలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నిజంగా ఒక సినిమా ఇది బాగుంది అంటే మాత్రం డెఫినెట్గా ఐ థింక్ ఈ సినిమాకి చేయవలసిన ఒక గుడ్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే రీచ్ అయిపోతాం. అక్కడ వరకు డౌట్ లేదు. అండ్ దిస్ ఈజ్ వాట్ కాల్ లైక్ బడ్జెట్ కంట్రోల్లో అయిన సినిమాయే కాబట్టి ఈ సినిమా హార్డ్లీ 4 to 5 crores మనకి షేర్ చేసినా కూడా సూపర్ హిట్ సినిమా ఇది. మీ ప్రీవియస్ ఫిల్మ్స్కి కంపారిటివ్లీ, ఎందుకంటే అవన్నీ కూడా U/A ఆర్ యూ ఫిల్మ్స్ కాబట్టి ఇట్ హ్యాడ్ మోర్ ఫుట్ ఫాల్స్. సో దీనికి కొంచెం అది టఫర్ అవ్వచ్చు కదా? యా, ఫస్ట్ టైం నేను అంటే ఇది జోనర్కి ఇదేదో దీంట్లో ఏదో బ్యాడ్ కంటెంట్ ఇది కాదు కదా. ఇట్స్ ఏ జోనర్ లైక్ హారర్ జోనర్ కాబట్టి ఏ ఇచ్చారు అంతే. అందుకని చెప్పి ఐ డోంట్ థింక్ ఇది ఏదో ఇప్పుడు వరకు U/Aలో ఉన్నాను సడన్గా ఏలో వచ్చానన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. అది లేదు, పొలిమేరా ఏనే, పొలిమేరా ఏ అది ఆల్సో ఇద్దరం కలిసే చేసాం. అది డైరెక్టర్ గారు అవునంటే పొలిమేర నేను చేసినట్టు నీతో ఉన్నట్టు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అయితే నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా మీరుంటే నేను కనపడి అనుకుంటాను. ఈ మధ్య ట్రై చేస్తున్నా. డైరెక్టర్ గారు
హాయ్ అండి. సో ట్రైలర్ చాలా హారిఫైయింగ్గా ఉంది. సో బేసికల్గా ఇలాంటి సినిమాలు కావచ్చు, కథ పాయింట్ అన్నది చాలా వరకు కొన్ని రియలిస్టిక్ అంటారు. చాలామంది ఎవరైతే నమ్మరో, లైక్ దేవుని నమ్మిన వాళ్ళు దెయ్యాన్ని నమ్ముతారు, బట్ చాలామంది నమ్మరు, లేవు అని చెప్పి చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కథ, ఈషా అన్న కథ స్టార్ట్ అవడానికి ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసుకున్నారా? బికాస్ ఊరి వాతావరణంలోని, విలేజ్ వాతావరణంలో ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి, సో దాని మీద ఏమైనా బేస్ చేసుకొని తీసారా? ఇట్స్ అండ్ ట్రూ ఈవెంట్స్ ఏమైనా? షూర్ అండి. ఇది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని చేశాను. అంటే అది ఇన్స్పైర్ చేసింది నన్ను. అది ఏంటన్నది మాత్రం ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది చెబితే కథ తెలిసిపోతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఆ ఇన్సిడెంట్ ఏంటి అన్నది. అంటే బేసికల్గా చాలా ఇన్సిడెంట్స్ చూసుంటారు, బట్ వై దిస్ పర్టికులర్లీ దిస్ వన్ ఎందుకు తీసుకున్నాను అంటే, లైక్ ఇది తీసుకెళ్తే ఇది ఒక సినిమా చేస్తే జనాలు చూస్తారు, దీన్ని ఆదరిస్తారు అని చెప్పి చూపించడం గల రీజన్ ఏంటి? అదే ఆ రోజు నేను చూసిన ఇన్సిడెంట్ అది 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 అదే అని చెప్తున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అది. అది సినిమా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు ఏం రివీల్ చేయదలుచుకోలేదు అది ఎందుకనేది. ఓకే డానండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియాకు అండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ట్రైలర్ సక్సెస్ఫుల్గా ఇంత రీచ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 25th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.